వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం సింపుల్ హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ 2, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పోపు దినుసులు, జీలకర్ర అండ్ ఫైనలీ జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ రెసిపీ సింపుల్ అని ముందే చెప్పుకున్నాం కదా, సో ఇవి బేసిక్ ఐటమ్స్ అన్నమాట. ఈ ఐటమ్స్తో మనం సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. సో ఈ సింపుల్ హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా అయితే సరిపోను రైస్ తీసుకొని పొడి పొడిగా, ముద్దలు లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తాలింపుకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు హీట్ వచ్చేంత వరకు ఉంచండి. ఈలోపు పచ్చిమిర్చిని సన్నగా కోసుకొని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అందులో వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, అలా కొద్దిసేపు అటు ఇటు వేయించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 minutes ఆ పచ్చిదనం పోయేంత వరకు నూనెలో వేగనివ్వండి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా చిటికెడు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న 2 eggsని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అలా కంటిన్యూస్గా ఆ ఎగ్ మొత్తం చిన్న చిన్న పీసెస్లా అయ్యేంత వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి, కింద ఎగ్ అయితే అంటుతూనే ఉంటుంది. సో బెటర్ మీరు కంటిన్యూగా అటు ఇటు కట్ చేసుకుంటూ, ఆ గంటెతోనే కట్ చేసుకుంటూ, తిప్పుకుంటూ, చిన్న చిన్న పీసెస్లా అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండండి. తినేటప్పుడు ఎగ్ పీసెస్ టేస్ట్లెస్గా ఉండకుండా ఉండడానికి ముందుగానే ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలా అయితే మనకి తినేటప్పుడు ఎగ్ పీసెస్ ఎప్పుడైతే తగులుతాయో వాటికి ఉన్న స్పైసీనెస్ అండ్ ఆ టేస్ట్ కూడా మనకి తగులుతుంది. సో అలా ఫ్రై అయిన ఎగ్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే పొడి పొడి చేసుకున్న పెట్టుకొని ఉన్న రైస్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి.
చేసుకున్న రైస్కి కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు, కారం అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆ రైస్ని రోస్ట్ చేసుకుంటూ ఉండండి. ఆల్సో కింద మాడిపోకుండా కూడా కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండండి. అలా చేసుకున్న రైస్కి ముందుగానే తీసి పెట్టుకున్న స్పైసీ ఎగ్ ఫ్రైడ్ పీసెస్ని ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఫైనల్ ఫ్లేవర్ కోసం ధనియాల పొడి, ఇంకేదైనా కొంచెం గరం మసాలా పొడి ఉంటే మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాతకి లాస్ట్ గార్నిష్ సెక్షన్. దీనికోసం మన స్పెషలిస్ట్ కొరియాండర్ అండ్ పుదీనా, దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో మన సింపుల్ హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చలో మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మేము చేసుకున్న సింపుల్ హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్పైసీగా టేస్టీగా వచ్చింది. మీరు చేసుకున్న హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి.